జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎవరా దాక్షాయని? ఏంటి మీకు ఆవిడికి ఉన్న సంబంధం? ఈరోజు మీరు సమాధానం చెప్పే తీరాలి మావయ్య. శౌర్య, ఏంటి ఆయన్ని నిలదీస్తున్నావా? అమ్మా, మీరు కాసేపు మౌనంగా ఉండండి. ఈ నిజం నా కోసం కాదు, మీకోసం, మా కోసం, ఈ ఇంట్లో ఉన్న అందరి కోసం. చెప్పండి మావయ్య, ఎవరామె? తెలీదు అని చెప్పడానికి మీకు ఇప్పుడు అవకాశం లేదు. ఆ పెద్దవాడ మాట్లాడిన మాటలను బట్టి అర్థమవుతుంది మీకు ఆమె బాగా తెలుసని. ఆ రోజు మా అమ్మ దాక్షాయన్ని అరెస్ట్ చేయమన్నప్పుడు మీ మొహంలో ఆందోళన గమనించాను. ఫోటో చూసినప్పుడు కూడా మీకు తెలియదన్నట్టు నటించారు అని అప్పుడే నాకు అర్థమైంది. మీరు ఏకాంతంగా కలిసి డబ్బులు ఇవ్వడం కూడా చూశాను. అప్పుడే మిమ్మల్ని అడగాలి అనుకున్నాను. ఏసీబీ వాళ్ళు రైడ్ చేయడం వల్ల అప్పుడు నేనేమీ మాట్లాడలేకపోయాను. ఇంత జరిగాక ఇప్పుడైనా నిజం చెప్పండి. ఏంటా నువ్వు మామయ్యతో అలాగేనా మాట్లాడేది? చెప్పగల విషయం అయితే అప్పుడే చెప్పేవాళ్ళు కదా. అడగనివ్వండి అల్లుడు గారు. మీరు సమాధానం చెప్పక తప్పదు మావయ్య. ఆమెను అరెస్ట్ చేసినప్పుడు మీరు టెన్షన్ పడ్డా నేను గమనించాను. తెలిసిన భాగవతమే కదరా, ఇదేదో కొత్త భాగవతం అయి ఉంటుంది. చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు. అత్తయ్య, నాన్న గురించి అలా మాట్లాడకండి. మాట్లాడకూడదు అంటే నోరు విప్పి సమాధానం చెప్పమనువే. ఒక్కసారి చేసిన తప్పుకే అనుపమమ్మ, కళ్యాణి నష్టపోయారు. మళ్ళీ ఈసారి చేసే తప్పుకే ఎవరు బలి కాబోతున్నారు? దీనివల్ల ఎవరికీ నష్టం లేదు. ఇది నా విషయం, నేను చూసుకుంటాను. అనవసరంగా ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అవసరం లేకుండా ఎలా ఉంటుంది? ఒకసారి చేసిన తప్పుకి ఒక ప్రాణం పోయింది, ఈ ఇంటి పరువు కూడా పోయింది. ఏదో అందరం కలిసి ఆనందంగా వనభోజనాలకు వెళ్ళొద్దాం అనుకుంటే మళ్ళీ ఇంటి పరువు తీశావు. ఇంతమంది అడుగుతున్నా సమాధానం చెప్తున్నారేమో చూడండి. ఎందుకే మళ్ళీ ఇంట్లోకి రానివ్వద్దు అంటే
తెచ్చి నెత్తిన పెట్టుకున్నారుగా, అనుభవించండి. దమయంతి, ఆయనేమీ చెప్పకుండా మీకేమీ తెలియకుండా ఎందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు? ఇలా నా మాట వినకుండా వెనకేసుకొని వచ్చావు కాబట్టే నీ జీవితం ఇలా తగలడింది. అయినా నీకు బుద్ధి రాదు. దమయంతి, ఎందుకు నువ్వు తప్పు చేసి అనుపమ నిందిస్తున్నావు? నేను తప్పు చేశానా? అవును, తన అరెస్ట్ అవడం కారణం నువ్వే. తన బ్యాగ్లో నెక్లెస్ వేసి తనని దొంగం చేసింది నువ్వే అని నాకు తెలుసు. అమ్మా! నేనా? నేనెందుకు అలా చేస్తాను? కావాలని నా మీద అలా నిందలు వేయద్దు. అమ్మా నువ్వు ఉండమ్మా. అసలు వాళ్ళెవరో మావయ్యకి ఏమవుతారో తెలుసుకో నువ్వు. నేను ఇప్పుడు ఎవరికీ సమాధానం చెప్పలేను. చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అప్పటిదాకా నా మీద ఎవరైనా నిఘా పెట్టారంటే మర్యాదగా ఉండదు. ఏమండి, వాడు మారాడు అన్నారు. ఏం మారాడండి? మారలేదు. వాడు మారాడండి. వాడు ఎప్పటికీ మారాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.